సమస్త దుఃఖాలు శమించడానికి ఉపాయం ఏంటి అంటే మనస్సును పవిత్రంగా ఉంచుకోవడం. ఎవరి బుద్ధి ఆత్మయందు నిలకడగా ఉంటుంది అంటే ఎవరికైతే నిర్మలమైన మనస్సు ఉంటుందో వాళ్ళ బుద్ధి. మనోనిర్మలత్వము కలగడం వలన ఉపయోగం ఏంటి అంటే సమస్త దుఃఖాలు నశించడము, బుద్ధి శీఘ్రంగా ఆత్మయందు నిలపడము. ఇక ఇంద్రియాలని స్వాధీనం పరుచుకొని వాళ్ళ దుస్థితి ఎలా ఉంటుందో 66 శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతిరశాంతస్య కుతః సుఖం. ఇంద్రియ నిగ్రహము మనస్సంయమనము లేని వానికి వివేక బుద్ధి కలగదు, ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేని వారికి శాంతి లభించదు, శాంతి లేని వారికి సుఖం ఎక్కడ నుంచి వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా మనకి సుఖం కావాలని అభిలషిస్తారు. సుఖం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బయట కనిపించే వస్తువుల నుంచా, లేకపోతే మనం అనుభవించే ఇంద్రియ భోగాల నుంచా? ఇది అయినా నిజమైన సుఖం కాదు అంటున్నారు ఇక్కడ. ఎలా అయితే ఒక చెట్టు నది ఒడ్డున ఉన్నప్పుడు ఆ చెట్టుకున్న కాయ నీళ్ళల్లో ప్రతిబింబం రూపంలో కనిపించినప్పుడు మనం నీళ్ళల్లో ఉన్న కాయని కోసుకోవడానికి ప్రయత్నిస్తాం కదా, అలాంటిదనమాట మనం విషయభోగాల నుంచి లేకపోతే బయట వస్తువుల నుంచి అనుభవించే సుఖం. నిజమైన సుఖం ఎక్కడుంది? నిజమైన పండు ఎక్కడుంది? చెట్టు మీద ఉంది, ఒడ్డునున్న చెట్టు మీద, నీళ్ళల్లో కాదు కదా. అలాగే మనం కూడా దాని గురించి తెలుసుకోవాలి. నిజమైన సుఖం ఏంటి అంటే భగవంతుని తెలుసుకోవడం అనేది నిజమైన సుఖం. అలా ఆ సుఖాన్ని గురించి కానీ లేకపోతే దైవాన్ని గురించి ఆలోచించడం వలన అది మనస్సు అనేది శాంతి పొందుతుంది. ఆ శాంతి పొందిన మనస్సులో అంత శుద్ధమవుతుంది. అలా శుద్ధమైనప్పుడు సుఖం కలుగుతుంది. శాంతి, సుఖము, సంతోషము అన్నీ కూడా వరుసగా నీకు వస్తాయని చెప్పి నీ యొక్క మనస్సుని నిర్మలం చేసుకో అని పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. సుఖం దేని వల్ల కలుగుతుంది అంటే శాంతి వలన కలుగుతుంది. శాంతి దేని వలన? ఆత్మచింతన వలన. ఆత్మచింతన దేని వలన? నిర్మల బుద్ధి వలన. నిర్మల బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే ఇంద్రియ నిగ్రహం వలన, మన సంయమనం వలన, విషయ విరక్తి వలన కలుగుతుందని పరమాత్మ బోధిస్తున్నారు 66వ శ్లోకంలో. హరే కృష్ణ.